హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సెషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన కోటా ద ఫ్యాక్టరీ సీజన్ 3 స్టారింగ్ జితేంద్ర కుమార్. ఈ సిరీస్ సీజన్ 1 and 2 చూసిన వాళ్ళందరికీ ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సీజన్ 3 చూడడానికి, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్. సో యాజ్ యూజువల్గా సిరీస్ అంతా కూడా ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక హార్స్ రియాలిటీస్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఐఐటీలోకి తెచ్చుకోవడానికి పడే కష్టం, వీటన్నిటి మీద అయితే బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో సీజన్ 1 2019లో అయితే రిలీజ్ అయింది. అప్పుడు ఇన్స్టెంట్గా హిట్ని అయితే అందుకుంది, ఫాలోడ్ బై సీజన్ 2. అండ్ సో సీజన్ 3 విషయానికి వస్తే ఇట్స్ మోర్ ఆఫ్ స్టూడెంట్ స్ట్రగుల్స్ అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఇంకా సీజన్ 3 చూశాక నాకైతే అంతగా నచ్చలేదు, అపార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఎపిసోడ్, బికాస్ చాలా వరకు ఆ హ్యూమర్ని అయితే మెయింటైన్ చేయలేకపోయారు అండ్ రిపిటేటివ్ కూడా అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి. కానీ లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది చారి, ఆ ఎమోషన్స్, ఆ నర్వస్నెస్ అండ్ ఆ ఎండింగ్ చాలా మంది రిలేట్ అవుతారు. సో సిరీస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అసలు మొత్తం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదనే ఉంటుంది ఈ సిరీస్ అంతా కూడా. సో సీజన్ 3 ఇస్ అన్ ఎమోషనల్ డ్రామా విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ సీజన్ 2 ఎండింగ్. ద ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ నుండి చూసుకుంటే ద సేమ్ టైం జితేంద్ర కుమార్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ డ్రామా నుండి బయటికి వచ్చే ఆ హీలింగ్ ప్రాసెస్ మీద ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవుతారు. ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో చాలా ఎమోషన్స్ని అయితే మనకి చూపించారు డైరెక్టర్ గారు, లైక్ న్యూ బిగినింగ్స్, ఫ్రెండ్షిప్స్, ఈగో క్లాషెస్ అండ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే ఆ కాంపిటీషన్, ఆ మెయిన్గా చెప్పాలంటే ఆ సూసైడ్ డ్రామా, ఈ పాయింట్ అయితే బాగా హైలైట్ చేసి చూపించారు. అప్పుడు అర్థమైంది నాకు వై జిత్తు భయ్యా నాట్ జిత్తు సార్ అనేది పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ మీద జనరల్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు సూసైడ్ పాయింట్ అనేది, బట్ ది సీజన్ హ్యాస్ డన్ దట్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జితేంద్ర కుమార్ యాజ్ జిత్తు భయ్యా డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఆఫ్టర్ పంచాయత్ సీజన్ 3 తర్వాత అతను ఒక వర్స్టైల్ యాక్టర్ అయ్యాడు అండ్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఈ సిరీస్లో చాలా బాగా వాళ్ళ రోల్స్లో ఎక్సెల్ అయ్యారు. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి, కొత్తగా ఎవరైనా సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటే, స్టోరీని విన్నాక మీరు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే నిర్మోహమాటంగా సిరీస్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ 2 సీజన్స్ చూసిన వాళ్ళకి చెప్పేది ఒకటే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్కి చాలా బాగా కనెక్ట్ అవుతారు. దట్స్ ద రివ్యూ ఆఫ్ కోటా ద ఫ్యాక్టరీ సీజన్ 3. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.